రైట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ అన్ని శక్తులు ఒడ్డింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తం మూడు పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ కే మొగ్గు చూపాయి, మనందరికీ తెలిసిందే. అయితే మరికొద్ది సేపట్లోనే ఓటర్ మహాశయుడు ఎవరికి పట్టం కట్టారో తేలబోతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. అటు బీఆర్ఎస్ కూడా తాము ఎక్కడ తగ్గట్లేదు అంటుంది. బీజేపీ తమ ఓటు శాతం పెరుగుతుంది అన్న ధీమా వ్యక్తం చేస్తోంది. మా ప్రతినిధి హేమ జాయిన్ అవుతున్నారు. హేమ, మీరు కూడా పార్టీలకు ధీటుగా ఇన్ని రోజులు కూడా అక్కడ తిరిగారు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కూడా అబ్జర్వ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తోందో మనందరం కూడా చూసాం. ఒకసారి ఓవరాల్ గా జరిగిన పరిణామాలను చెప్పండి. ఎస్, 4 లక్షల మంది ఓటర్లు, దాదాపు 407 పోలింగ్ డివిజన్స్, అదేవిధంగా 7 డివిజన్లో మొత్తం కూడా ఈరోజు జూబ్లీహిల్స్లో ఎవరు గెలవబోతున్నారు? 3 ప్రధాన పార్టీలకు చాలా ప్రెస్టీజియస్గా మారినటువంటి జూబ్లీహిల్స్ బైపోల్లో ఈరోజు ఎవరు గెలవబోతున్నారు అనేది మాత్రం మరికొద్ది గంటల్లో తెలియబోతుంది. ఇప్పటికే 3 ప్రధాన పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి అన్నప్పటి నుంచి కూడా మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం 7 డివిజన్లు మొత్తం కూడా తిరిగారు. ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడిని కూడా కలిశారు, ఇంటింటి ప్రచారం చేశారు. అటు కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ఖచ్చితంగా ఈసారి జూబ్లీహిల్స్ తాము కైవసం చేసుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తమ ఓట్ శాతం పెరుగుతుంది అంటూ కూడా ప్రస్తుతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు పాలనలో ఉండి అధికారంలో ఉండి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా తామే ఖచ్చితంగా గెలవబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేస్తుంది. మరొక వైపు రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాటు మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము, సో వాటి వల్ల ఖచ్చితంగా మేము గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ 3 పార్టీలు ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తుంటే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అంటూ కూడా రిజల్ట్ వచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నామంటూ కూడా ఎంటైర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. మరి 3 పార్టీలు కూడా తామే గెలవబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేసినటువంటి ఇలాంటి సమయంలో మరికొన్ని గంటల్లో అసలు ఎవరు గెలవబోతున్నారు, ఏ అభ్యర్థి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాబోతున్నారు అనేది మాత్రం, అసలు ఓటర్ మహాశయుల తీర్పు ఏ విధంగా ఉంది అనేది మాత్రం మరికొన్ని గంటల్లో కూడా తెలియబోతోంది. సుమతి, ఇప్పటికే మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కి సంబంధించి 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఎగ్జాక్ట్ గా 10 గంటల వరకు కూడా ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా తెలియబోతోంది. అయితే గతంతో మనం పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం కాస్త పెరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా కూడా 45% కంటే ఎప్పుడు కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరగలేదు. కానీ ఈసారి 3 పార్టీలు కూడా పోలింగ్ మేనేజ్మెంట్ అనేది పెద్ద ఎత్తున చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 పార్టీలు కూడా తమకు ఖచ్చితంగా ఓటు వేయాలి అంటూ కూడా ప్రతి ఒక్క ఓటర్ మహాశయుని కలిసి ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు. ఎలా అయినా సరే ఓటర్ని పోలింగ్ బూత్కి తెచ్చే విధంగా కూడా ప్రయత్నించారు. అన్నట్టుగానే కాస్త అంటే మరీ ఎక్కువ కాదు, కానీ 0.8% అయితే ఈసారి పోలింగ్ పెరిగింది. మరి పెరిగినటువంటి పోలింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది అనేది మాత్రం మరికొన్ని గంటల్లో తెలియబోతోంది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్ల వరకు కూడా ప్రతి ఒక్కరూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ అనేది చాలా కీలకంగా మారబోతోంది. 2 ఏళ్ల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సేమ్ టైం అనేక సంక్షేమ పథకాలను కూడా తీసుకొచ్చాము. 6 గ్యారెంటీలు కూడా రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా ఫ్రీ బస్ ప్రయాణం చేస్తున్నారు. మరొక వైపు ప్రతి ఒక్క ఇంటికి కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాము. సేమ్ టైం గ్యాస్ సిలిండర్ 500కే సబ్సిడీ ఇస్తున్నాము. అండ్ మోరోవర్ సన్న బియ్యం లాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలు కూడా ప్రస్తుతం వర్కౌట్ అవుతాయి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు పేదవాడు సన్న బియ్యం తినాలనేది చాలా కష్టంగా ఉండింది. అప్పుడు వచ్చినటువంటి బియ్యం దొడ్డు బియ్యంగా ఉండేవి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా సన్న బియ్యం ఇస్తుంది. సో ఈ సన్న బియ్యం లాంటి పథకాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. అదే ఓట్లుగా కూడా మారింది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సేమ్ టైం
జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్లు ఉన్నప్పటికీ 80% మంది ఓటర్లు మాస్ పీపుల్ ఉంటారు. అంటే డైలీ ఉదయాన్నే లేచి ఉద్యోగాలు చేసుకునేటటువంటి ఎంప్లాయీస్ ఓటర్లు ఉంటారు. మరొక 20% క్లాస్ పీపుల్ ఉంటారు. అటు క్లాస్ పీపుల్ ఖచ్చితంగా అభివృద్ధికి ఓటు వేస్తారని భావిస్తున్నటువంటి సమయంలో మాస్ పీపుల్ అంతా కూడా ఖచ్చితంగా సంక్షేమ పథకాలకు ఓటేస్తారు అంటూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవబోతోంది అంటూ చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ గా తమకి ఓట్లు పడ్డాయి, ఖచ్చితంగా తామే గెలవబోతున్నాము, 2 ఏళ్ల పాటు అక్కడ ఆల్రెడీ వాళ్ళ అభివృద్ధి 2 టర్మ్స్ వాళ్ళ అభివృద్ధి చేశారని, ఆల్రెడీ 3 సార్లు ప్రజలు తమని ఎన్నుకున్నారని, సిట్టింగ్ సీటు ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ పార్టీకే ఉంది కాబట్టి మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీకే అవకాశం ఇస్తారంటూ కూడా భావిస్తున్నారు. గతంలో మనం చూసుకుంటే అక్కడ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరణించిన తర్వాత ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో మరొక అభ్యర్థిని పెట్టకుండా నేరుగా తన భార్య అయినటువంటి మాగంటి సునీతకే బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. ఇటు కాంగ్రెస్ విషయానికి వస్తే స్థానికుడు అయినటువంటి నవీన్ యాదవ్ దాదాపు అతను పుట్టి పెరిగిందంతా కూడా అక్కడే. సేమ్ టైం ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ నినాదంతో వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు అయినటువంటి నవీన్ యాదవ్కి ప్రస్తుతం అవకాశం ఇవ్వడం ఇది ఒక ప్లస్ పాయింట్ గా భావిస్తున్నారు. సేమ్ టైం నవీన్ యాదవ్ 2014లో అటు ఎంఐఎం నుంచి పోటీ చేశారు. అప్పుడు కూడా తనకంటూ దాదాపు 9,000 ఓట్లు పోలయ్యాయి. అనంతరం 2018లో వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా తను ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అప్పుడు కూడా 40,000 దాకా ఓట్లు పోలయ్యాయి. అనంతరం 2023లో కూడా తను అప్పుడు పోటీ చేస్తామన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తను తన నామినేషన్ ని విత్డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి తనకి అవకాశం ఇవ్వడంతో ఒకవైపు నవీన్ యాదవ్ ఉన్నటువంటి పర్సనల్ ఇమేజ్ అండ్ సేమ్ టైం అతనికి ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఓట్ బ్యాంక్ అండ్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది, అనేక పథకాలు చేస్తున్నామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్ అవుతాయి అంటూ కూడా భావిస్తున్నారు. అయితే 3 పార్టీలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నాము, సో ఖచ్చితంగా మేమే గెలవాలి అని భావిస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఆల్రెడీ సిట్టింగ్ సీట్ అయినటువంటి ఇది మా టికెటే, ఖచ్చితంగా మేమే గెలుస్తామంటూ భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 2 ఏళ్ల పాటు మేము చేసినటువంటి అభివృద్ధి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించబోతుంది. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి అంటేనే అప్పుడు చేసినటువంటి పీజీఆర్ అభివృద్ధి మాత్రమే, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనీసం ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేదని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి 3 పార్టీల్లో అసలు ఎవరు గెలవబోతున్నారు? నవీన్ యాదవా, లేదంటే మాగంటి సునీతనా, లంకల దీపక్ రెడ్డియా? ఈ ముగ్గురులో పబ్లిక్ అసలు జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనేది మాత్రం మరి కాసేపట్లో తెలియబోతుంది. మీరు అన్నట్టు హేమ, ఎవరికి వారి ధీమా వ్యక్తం చేస్తున్నారు. బలాబలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అయితే మీరు కూడా ధీటుగా, అంటే మన ప్రతినిధులందరూ కూడా ధీటుగా అక్కడ పార్టీలకు ధీటుగా మన వాళ్ళు కూడా అక్కడ తిరిగారు. సో అబ్జర్వ్ ఏం చేశారు, అక్కడ జరగాల్సిన పనులు ఏంటి, ఎవరు ఎమ్మెల్యే అయినా సరే అక్కడ జరగాల్సిన ముఖ్యమైన పనుల లిస్ట్ ఏంటి? ఎస్ సుమతి, మీరన్నట్టుగానే ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనివార్యమని తెలిసాయో అప్పటి నుంచి బిగ్ టీవీ మొత్తం కూడా గ్రౌండ్ లో పనిచేసాము. ప్రధానంగా మనం ఎవరికి ఓటైపోతున్నారని, లేదంటే ఎవరు గెలుస్తున్నారు అనే దానికంటే ఎక్కువగా ఫోకస్ పెట్టింది అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కావాల్సింది ఏంటి, గత ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ప్రస్తుతం ఒకవేళ తాము ఓటు వేసి గెలిపించుకోబోతున్నటువంటి అభ్యర్థి చేయాల్సినటువంటి పనులేంటి అంటూ కూడా మనం గ్రౌండ్ లెవెల్లో తిరిగాము. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలిసాము. అయితే ప్రధానంగా నేను ఎప్పుడైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని కలిసానో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తుంది ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుతం డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా కూడా అసలు బాలేదు. ఖచ్చితంగా వస్తున్నటువంటి అభ్యర్థి డ్రైనేజ్ వ్యవస్థ పైన ఫోకస్ పెట్టాలి. సేమ్ టైం రోడ్లు కానివ్వండి, లేదంటే చాలా మందికి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. సో ఖచ్చితంగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు సొంత ఇంటి కలను నెరవేర్చాలి అంటూ కూడా కొంతమంది భావిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ప్రతి ఒక్కరు కూడా క్లాస్ పీపుల్ అనుకుంటారు, అక్కడ అంతా ఏదో డెవలప్ ఉంటుంది, రోడ్లు అన్ని బాగుంటాయి అని భావిస్తారు. కానీ అదంతా చెత్త డంపింగ్ మీద ఎక్కడ చూసినా కూడా చెత్త చెదారం కనిపిస్తూ ఉంటుంది. రోడ్ల మీద నీళ్లు, చిన్న వర్షం పడ్డ రోడ్ల మీద నీళ్లు పారుతూ ఉంటాయి, చెత్త ఎక్కడెక్కడ పేరుకుపోయి కనిపిస్తూ ఉంటుంది.
ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే చిన్న చినుకు పడినా సరే అక్కడ రోడ్లన్నీ ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతూ ఉంటాయి, మోకాళ్ళ లోతు నీళ్లు కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి పరిష్కారాలన్నీ కూడా చేయాలి. అండ్ మోరోవర్ జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం హై టెన్షన్ వైర్ భయం అనేది ప్రజలకు అక్కడ పట్టుకుంది. ఎక్కడ చూసినా సరే మనకి హై టెన్షన్ వైర్లు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటిని తొలగించాలి. ఎవరు వచ్చినా సరే 3 పార్టీలకు సంబంధించి ఏ అభ్యర్థి గెలిచినా సరే ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయాలి అంటూ కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కోరుతున్నారు. సేమ్ టైం చాలా వరకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం సొంతింటి కళ నెరవేర్చాలి అంటూ కూడా భావిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఒపీనియన్ ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ గతం అంటే బిఫోర్ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే ఖచ్చితంగా తమకు అభివృద్ధి కార్యక్రమాలు మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అండ్ మోరోవర్ తమ ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించిన ఆయన అయితే ఖచ్చితంగా వెళ్ళి మరింత బలంగా తమకు కావాల్సినటువంటి పనులు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ మోరోవర్ నవీన్ యాదవ్ స్థానికుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి సమస్యలు కూడా తెలుసుంటాయి అంటూ కూడా ప్రధానంగా వాళ్ళు భావిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు రేపు ఓట్ల రూపంలో పడ్డాయా అనేది మాత్రం మరికొన్ని గంటల్లో తెలియబోతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి, అటు ఎన్నికల అధికారులే కానివ్వండి, జిహెచ్ఎంసీ అధికారులే కానివ్వండి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులే కానివ్వండి, సేమ్ టైం ఎప్పుడైతే ఓట్ల లెక్కింపు సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు కూడా ఇప్పటికే అన్ని పార్టీలు దిశానిర్దేశం చేశారు. నిన్న కూడా కేటీఆర్, హరీష్ రావు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ల అందరితో కూడా మీటింగ్ ని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ఫోకస్ పెట్టారు. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 7 డివిజన్లు, అటు బోరబండ, ఎర్రగడ్డ కానివ్వండి, యూసఫ్గూడ, సోమాజిగూడ కానివ్వండి, షేక్పేట్, వెంగళరావు నగర్, అదేవిధంగా రెహ్మత్ నగర్, ఈ 7 డివిజన్లకి సంబంధించి ఇప్పటికే 7 డివిజన్లకి ఇద్దరిద్దరు మంత్రులు చొప్పున అక్కడ ఆల్రెడీ టీమ్ ని అలాట్ చేశారు. ఒక్కొక్క డివిజన్ కి 2 మంత్రులు, 4 ఎమ్మెల్యేలు, 4 కార్పొరేషన్ చైర్మన్లను కూడా అలాట్ చేశారు. సో ఈ సందర్భంగా పూర్తిగా ఆ డివిజన్ బాధ్యత మొత్తం కూడా తమకే అప్పచెప్పినటువంటి పరిస్థితి. అటు ఓట్ల లెక్కింపు సమయంలో కానివ్వండి, పోలింగ్ సమయంలో కానివ్వండి, బూత్ మేనేజ్మెంట్ కానివ్వండి, పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఓటర్లతో ఓటు వేయించేటటువంటి బాధ్యతలు కానివ్వండి, పూర్తి బాధ్యతలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లకు అప్పచెప్పారు. కాబట్టి ఇప్పటికే అటు మినిస్టర్లు కానివ్వండి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఇప్పటికే ముఖ్య నేతలు అందరితో మీటింగ్స్ ఏర్పాటు చేశారు. సో మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు 6:30 అవుతుంది, మరొక గంటన్నరలో అంటే 8 గంటలకు ఎన్నికల పోలింగ్ కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరగబోతుంది. సో చూడాలి మరి 3 పార్టీలు ధీమా వ్యక్తం చేసినట్టుగా ప్రజలు అసలు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు అనేది మాత్రం మరి కాసేపట్లో తెలియబోతోంది సుమతి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో గెలిచినటువంటి టికెట్ మాత్రం ఏ పార్టీ గెలిచినా సరే వాళ్ళకి హైదరాబాద్ లో మరింత బలం చేకూరుస్తుంది. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు మరింత ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్ హేమ, అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. అది జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయుడు ఎవరికి పట్టం కట్టారు అన్నది మనకు మరికొద్ది గంటల్లోనే తేలబోతోంది. 8 గంటల ప్రాంతంలో బ్యాలెట్ ఓట్లను ముందుగా లెక్క పెడతారు. ఆ తర్వాత షేక్పేట్ నుంచి మొదలవుతుంది కౌంటింగ్. ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ఓటర్ మనసులో ఏమున్నది అన్నది, ఎవరికి ఓటు వేశారు అన్నది ఇప్పుడు ఈవీఎం బాక్స్లలో నిక్షిప్తమై ఉంది. 8 గంటల ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి ఒక్క పార్టీ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఎవరు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అవుతారు అన్నది ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు.